Ganga Goy. Ya, oi. Uneloto. Ganga Goy. Ya, oi. Uneloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను స్వీకరించేందుకు ధర్మాసనం నిరాకరించింది నేపథ్యంలో అవినాష్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు అవినాష్ కున్న అన్ని దారులు మూసుకుపోయినట్టేనైనా మరి త్వరలో అరెస్ట్ కానున్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐతో ఆటలాడుకున్నారని ఒక మాటలో చెప్పచ్చు. వాస్తవానికి ఆయన ఒక ఎంపీ బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నేత. అలాంటి నేత సిబిఐకి సహకరించకుండా కుండి సాకులతోటి, కోర్టులలో పిటిషన్లతోటి ఆయన కొంతకాలంగా సిబిఐని అసలు వాస్తవానికి ఏంటంటే సాధారణ పదం సిబిఐ వేధిస్తుంది అంటారు. కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి సిబిఐని వేధిస్తున్న ప్రచారం జోరుగా ఉన్నది. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కర్నూలుకు చేరినటువంటి సిబిఐ అధికారులు శతదా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే స్థానిక పోలీసులు వారికి పూర్తి స్థాయిలో సహకరించడంతో వారు ఏం చేయాలి, ఎలా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి, విచారణ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నప్పటికీ ఢిల్లీలో తన తరఫు న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టులో సమ్మర్ వెకేషన్ పిటిషన్ నేపథ్యంలో ఒకటి వేశారు. ఆ వెకేషన్ బెంచ్ ముందుకు ఒక పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ఏంటంటే సిబిఐ తనను అరెస్ట్ చేయకుండా చూడాలి ఒకటి. రెండోది, హైకోర్టు గతంలో ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ తర్వాత విచారిస్తామని చెప్పారు. అయితే హైకోర్టు పిటిషన్ విచారణ పూర్తయ్యేంత వరకు తనను సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలి సిబిఐ అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న విషయంలో సిబిఐతో సహా మిగతా అన్ని అంటే చట్టబద్ధమైన సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మిగతా వాళ్ళంతా కూడా కొంత ఎదురు చూస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏ రకమైనటువంటి విచారణతో ముందుకెళ్తారు, అసలు సిబిఐకి విచారణకు సహకరిస్తారా లేదా సిబిఐ బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. ఒక 2 గంటల్లో అవినాష్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా తెలుస్తా ఉన్నది. అయితే అక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీసులతోటి చర్చిస్తున్నటువంటి సిబిఐ ఉన్నతాధికారులు కర్నూలు ఆసుపత్రిలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నటువంటి ఇందుకు సంబంధించిన కొంత ఆన్లైన్ ఆదేశాలు కానీ, ఆన్లైన్ రిక్వెస్ట్లు కానీ సిబిఐ ఏపీ పోలీసులకు పంపించింది అని చెప్పే సమాచారం వస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే అవినాష్ రెడ్డి కేసు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏ రకంగా అయితే మలుపులు తిరిగి విచారణకు ముందుకెళ్తా ఉన్నదో సంవత్సరాల కొద్దీ, అదేవిధంగా అవినాష్ రెడ్డి విచారణ కూడా, సిబిఐ విచారణ కూడా అదే స్థాయిలో మలుపులు తిరుగుతూ ఉన్నది. రోజుకో ట్విస్ట్ ఇస్తున్నటువంటి అవినాష్ రెడ్డి సిబిఐని దాదాపు ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. ఆయన సిబిఐకి చిక్కినట్లే చిక్కి, దొరికినట్లే దొరికి, విచారణకు సహకరించినట్టు నటిస్తూనే ఆయన ఎప్పటికప్పుడు తప్పించుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి వ్యవహారం కొంత వివాదాస్పదంగా, కొంత రాజకీయ పరమైన చర్చకు దారితీస్తా ఉన్నది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.